అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. అసలు ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ సెక్షన్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ కార్మికులకున్న సమస్యలు ఏంటి, ఏ అధికారి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్లో. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులను అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. అందులో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు. దీనికి సంబంధించి డ్రైవర్కి సంబంధించిన సెక్షన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మున్సిపల్ శాఖలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఎవరు హరాస్మెంట్ చేస్తున్నారు? సార్ మేము ఇప్పుడు అరాచకం కాదు కానీ విషయం ఏంటంటే మాకు సమస్యలు ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఇప్పుడు 1000 రూపాయల జీతము మాకు 3 నెలలు ఇచ్చి రిక్వైర్ చేసుకున్నారు. ఇచ్చిన జీతాన్ని మరీ కట్ చేసుకున్నారు, మా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ చేసేసుకున్నారు. 100 రూపాయలు. అది ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు అవుతున్నది. ప్రతి వచ్చిన కమిషనర్కు వెళ్ళా మేము చెప్తే మెమోరాండమ్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, సిడిఎంఐకి అడుగుతామని ఇదే రీప్లేస్మెంట్ ఇస్తున్నారు మాకు. ఈ డిప్యూటీ కమిషనర్ వచ్చినా కానీ మన ఇంతకుముందు చిత్ర మేడం గారు ఉన్నప్పుడేమో 3 నెలలు మాకు జీతాలు ఇచ్చింది. వీళ్ళు మళ్ళీ కొత్త అధికారులు మన కమిషనర్ సార్ ఇంకా వచ్చినప్పుడు రిక్వైరీ చేసుకున్నారు. సో అప్పటి నుంచి ఇస్తున్నాం, ఇప్పటివరకు ఇంకా రిక్వైరీ అయ్యి మాకు ఇంకా రిజల్ట్ రాలేదు సార్. ఇప్పుడు అన్నా కనీసం ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే ప్రతి కామారెడ్డి కానీ కరీంనగర్ కానీ ప్రతి ఇతర డిస్టిక్లలో మొత్తం ఇస్తున్నారు. వేరే కానీ డిస్టిక్లలో ఇస్తున్నారు సార్. మా కార్పొరేషన్ ఇది ఒక నిజామాబాద్ పెద్ద కార్పొరేషన్ అయి ఉండి కూడా మనకి ఇక్కడి వరకు ఇంకెందుకు స్పందిస్తలేరు, మనకు ఎందుకు జీతాలు ఇట్లా ఇస్తలేరు, మా సార్లు కూడా కొద్దిగా తెలుసుకొని దాని మీద స్పందించి మాకు అందరికీ కల్పిస్తారనుకొని మా యొక్క ఆజ్ఞ. సార్ మా సమస్య ఏంటంటే మెయిన్ డంపింగ్ హాల్లో ప్రాబ్లం కూడా ఉంది సార్. డంపింగ్ హాల్లో పోవడం వల్ల వెహికల్కి ఇబ్బంది, డంపింగ్లో వెహికల్ ఖరాబ్ అవుతున్నాయి. కావున ఆ వెహికల్ ఖరాబ్ అవ్వలేదు, మాటికి వెహికల్ ఎందుకు ఖరాబ్ అవుతున్నారు సార్ అధికారులు అడుగుతున్నారు. డంపింగ్లు ఇప్పుడు అయితే వర్షాకాలం ముందు అట్లుండే, ఇప్పుడు కూడా కొద్ది అది కూడా కొద్దిగా సెట్ అవుతుంది. కానీ ఆ వెహికల్ రిపోర్ట్ చాలా లక్షల బిల్ అవుతుంది సార్. ఆ బిల్ అవడం వల్ల మాపై ఒత్తిడి అవుతుంది. మళ్ళీ పంక్చర్ దుకాణం పెడతారు, పంక్చర్ దుకాణం పెడతలేరు. ఆ డంపింగ్ వల్ల మొలలు అన్నీ ఉండడం వల్ల చాలా రోజుకు ఒక్కసారి పంక్చర్లు అవుతున్నాయి. దానికి మాకు పంక్చర్ దుకాణం మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. మాకున్న సమస్యలు ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారు మాకు కనీసం డ్రైవర్లది పంక్చర్ అయినా కూడా ₹1 కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా గవర్నమెంటే, మేమే మున్సిపల్ నుంచే చేస్తామని చెప్పి, మళ్ళీ ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చింది లేదు. ఒక 100 సార్లు జిరాక్స్లు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, జిరాక్స్లు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డులు ఇస్తామని 100 సార్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ ఐడెంటిటీ కార్డులు లేవు. ఒక్కొక్కళ్ళము ఒక 20 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తున్నాము. వచ్చినా కూడా మేము పోలీసులు ఆపితే ఏం చూపించాలనో మాకు ఆసక్తి కూడా లేకుండా లేదు, కారణం లేదు, ఏ గుర్తింపు కూడా లేదు మాకు. కాబట్టి మరి ప్రతి ఒక్క కమిషనర్ వచ్చినా మేము ఇస్తూనే ఉన్నాం మెమరము, కానీ షెడ్ చేస్తున్నాము, మా దృష్టిలో ఉంది అని చెప్తున్నారే తప్ప ఎవరు వేసింది లేదు, ఇదివరకు జరిగింది లేదు. మాకున్న సమస్య డ్రైవర్ సమస్య అంటే బండ్ల రిపేర్ ప్రాబ్లం. మెకానిక్ షెడ్ చేస్తామని చెప్పి చేస్తలేరు. ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేస్తామని గత కమిషనర్ సారు మకరందన్ సారు ఫిల్టర్ బెడ్లు ఓకే చేసినామని చెప్పి భూమి పూజ చేసినామని ఫిల్టర్ బెడ్లో చేయలేదు. భూమి పూజ చేసినామన్నారు. మళ్ళీ మాకు లాక్ బుక్కులు కొరత ఉంది, లాక్ బుక్కులు కూడా ఇవ్వాలని. మళ్ళీ ఒకటి మాకు టాటా ఏసీలో ఆల్టర్నేట్ పాయింట్ పెట్టి ఏ సర్కిల్ ఆ సర్కిల్కు ఆల్టర్నేట్ పాయింట్ ఉంటే మేము అక్కడ డంప్ చేస్తే పెద్ద బండ్లు తీసుకుపోవాలని డంపింగ్కు. ఇంతకుముందు రిపేర్ రాకపోతుండే, ఇప్పుడు రిపేర్లు బాగా వస్తున్నాయి. ఈ సమస్య అంటే బండ్లు ఏ సమస్యల్లో బండ్లు ఈ టాటా వింటర్ అనేది ఫెయిల్ బండ్లు ఇచ్చారు మాకు. కొత్త కమిషన్లు తీసుకొని అధికార నాయకులు, ప్రతిపక్ష నాయకులు, కమిషనర్ తీసుకొని మాకు ఫెయిల్ బండ్లు ఇచ్చారు. ఈ బండ్లు కూడా మాకు ఫెయిల్ బండ్లు ఇచ్చడం వల్ల రిపేర్లు బాగా అవుతున్నాయి. దానికి డెఫైల్ అంటారు, ఇక సెన్సర్ ప్రాబ్లంలు ఉన్నాయి. మాకు పెడతామని చెప్తారు, ఎవరు పెట్టరు, ప్రాబ్లం బాగుంటుంది. జవాన్లు కొడతా ఉంటుంది. డీజిల్ రికవర్ అంటారు, జీపీఆర్ఎస్ ఫిట్ చేసారు, మీరు అక్కడ లేదు. మాకు బండి ఫస్ట్ సెకండ్ గేర్లో నడుస్తుంటుంది, డోర్ టు డోర్ కలెక్షన్ బండి. అది లెక్కలకు రాదంట. ఓన్లీ మెయిన్ రోడ్ చక్కగా స్ట్రేట్గా వెళ్ళిన బండ్లకు అది కిలోమీటర్ చూపెడతాయి కాబట్టి అదే లెక్కలకు వస్తాయని కొద్దిగా డీజిల్ కొరత ఉంది మాకు టాటా ఏసీలకు.
మళ్ళీ పెద్ద బండ్లకు మొత్తానికి చూసుకోవచ్చు ఆటో ఏదైతే డ్రైవర్లు అయితే చెప్తున్న పరిస్థితి మాకు వాహనాలకు సంబంధించి డీజిల్కి సంబంధించిన షార్టేజ్ వస్తుంది, దానికి సంబంధించి ఆ కొరత ఉంది. మరోవైపు మా వాహనాలు రిపేర్ అయితే మాకు పూర్తిగా దాన్ని రిపేర్ చేయాల్సిన సంబంధించిన షెడ్ కూడా ఏర్పాటు చేయాలి. ఏదైతే డంపింగ్ యార్డ్లో మొలలు ఉంటాయి, మొలలకు సంబంధించి పంక్చర్ దుకాణం కూడా ఏర్పాటు చేయాలి. మరోవైపు మేము అర్ధరాత్రిలో ఇంటి నుండి వస్తున్నప్పుడు పోలీసులు మమ్మల్ని ఆపినప్పుడు మా దగ్గర ఎలాంటి ఐడి కార్డులు లేవు. ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన ఐడి కార్డులు ఇస్తే కూడా బాగుంటుంది. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు మాకు ఏదైతే 1000 రూపాయలు కట్ చేశారో ఇప్పుడు గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్లు మాకేంలే అక్కడ మీరు అడిగి తెలుసుకోండి, మీరే తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారని చెప్పి మున్సిపల్కి సంబంధించిన డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి. ఇది మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వాటర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరు హారాస్మెంట్లకు గురి చేస్తున్నారనే అంశానికి సంబంధించి వారు మీరు వాటర్ సెక్షన్ కదా, అసలు ఏంది మీకు సమస్యలు ఏంది, ఎవరు ఇబ్బందులు పెడుతున్నారు? వాటర్ సెక్షన్ ఇంజన్ సెక్షన్ మాకు గత 20 ఏళ్ళ నుంచి జీతాలు ఇవ్వడం లేదు. అలాగే పని ఒత్తిడి బాగా జరుగుతూ ఉన్నది. మళ్ళీ డే డ్యూటీ చేసుడు, నైట్ డ్యూటీ చేసుడు, తెలంగాణ టాక్ ఆపరేటర్లకు ఒకరికి ఒక ఐడెంటిటీ కార్డు లేదు. మరి చాలా వేతన జీతాలతో చేస్తున్నాం. మా జీతం ఇప్పటికైతే ప్రస్తుతం 16,500 వస్తున్నాయి. ఇప్పుడు పిఎస్ఐ కట్టగా 1400 వస్తాయి. మాకు 14,500 వస్తాయి. చెప్పండి, మీకు వాటర్ వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి? నేను 35 ఏళ్ళ చేయబట్టి మాకు 2006లో వచ్చి 99లో కేసు వేసినాం. ఇప్పటికీ పర్మనెంట్ చేయరు. నా సర్వీస్ అయిపోతుంది. ఏ సార్ వచ్చినా ఏ కమిషనర్ వచ్చినా కానీ జీతాలు పెంచమంటే పెంచారు. పని అయితే తప్పది. మళ్ళీ మేము ఏం సార్కి చేయండి, మాకు బాధలు ఉన్నాయి, మరి ఎట్లా అంటే మంచి చేస్తామంటారు. ఇతర మా ఎంబటి ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మనం ముందుగా సరే రేపు రండి అంటారు. ఇంకా మనం పోయినాక తెల్లారి వారం రోజులు టైం ఇవ్వగానే పోతే సార్ ఏమయ్యా సార్ అని ఆయన పిలుచుకరా, మీ డిప్యూటీని పిలుచుకరా, మీ ఏఈని పిలుచుకరా, ఇట్లా చెప్తారు సార్. అందరు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు. అట్లా అనుకుంటా ఆఫీసర్ అందరు వీకిండ్రు. ఇప్పుడు 99లో కేసు చేసిన మేము 2006 నుంచి వచ్చింది. అది కూడా ఇచ్చుడుగా తెలియదు. ఇప్పుడు ఈ అవుట్ సోర్స్ కింద లేవర్లకు ఏమైనా జీవో వస్తే కాంట్రాక్ట్ కింద రాస్తున్నారు. కాంట్రాక్ట్ కింద ఏమైనా జీవో వస్తే అవుట్ సోర్స్ కింద రాస్తున్నారు. ఏది మాకు తలగకుండా. అయితే మా పరిస్థితికి ఇది. రేపు అది మొత్తం చరిత్ర అంతా 35 ఏళ్ళ నుంచి తీసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ తొడం విశ్వాసం ఉంటుంది. విశ్వాసం లేని మున్సిపాలిటీ ఇది. మీరు చెప్పండి, సమస్యలు ఏంటి? పని ఒత్తిడి బాగా అవుతుంది. ఇంతకుముందు 10-15 మందిని పనిచేస్తుండేవి. ఇప్పుడు 2-3 పనిచేస్తున్నాము. 2-3 పనిచేస్తున్నాము. అది ఇంకోటి పని ఒత్తిడి బాగా అవుతున్నది. సార్లు కూడా రిజిస్టర్లు దాసపెట్టుడు, సరైన టైంకి సంతకాలు. మేము 10 మంది పనిచేసేది 2-3 పనిచేస్తున్నాము. అట్లయితున్నాయి. మళ్ళా ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు వచ్చినాయి. సీసీ రోడ్లు బలగొట్టాలా చేయాలంటే దానికి సరైన మిషన్లు లేక ఇది లేక ఇబ్బంది బాగా ఇదవుతుంది. ఇప్పుడు మున్సిపల్ శాఖలో ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ వేధింపులు అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం వేధింపిస్తున్నారు? పని భారం ఎందుకు అవుతుంది? పని భారం ఎందుకు అవుతుందంటే పని కావట్లేదు. మాకు పని కావాలి కంపల్సరీ. మాకు 15 మంది చేసే పని 2 మంది చేసేట్ల పని ఒత్తిడి బాగా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు పని కాకొచ్చిందనేసి వాళ్ళు అంటున్నారు. మాకు పని ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సీసీ రోడ్లు ఇదైనాయి. ఒక్కొక్క లైన్లతో 5, 6, 8 ఫీట్ల లోతులు అయిపోయినాయి. ఆ పని ఇప్పుడు కావాలనేసి అంటే మేము 2-3 ఏ పని చేస్తున్నాము, ఏం కథ. 5-6 ఫీట్ల లోతులో ఉన్నప్పుడు ఎవరన్నా మృతి చెందిన ఘటనలు ఉన్నాయి? చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ బాగా మంది మృతి చెందినారు. సరైన టైంకు మాకు అవగాహన లేక బాగా ఇదైపోయింది ఇబ్బంది. మీరు చెప్పండి, మీకున్న సమస్యలు. అందరికీ జై భీమ్, లాల్ సలాం. నేను జోన్ నెంబర్ 2లో వాటర్ సెక్షన్లో వర్క్ చేస్తా. వాటర్ సెక్షన్ అధికారులు ముఖ్యంగా స్పెషల్ ఫోకస్ అవుట్సోర్సింగ్ కార్మికుల మీదనే చేస్తారు. పర్మనెంట్ వాళ్ళ రిజిస్టర్లు అంట టేబుల్ పైన ఉండాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళకు రిజిస్టర్ మీద సంతకం పెట్టే హక్కు కూడా లేదంట. రీసెంట్గా పైనుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, సిడిఎంఏ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పడం జరుగుతుంది. దీని మీద కూడా విచారణ జరపాలి. ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగులతో పాటు మేము పనిచేస్తున్నాం. వాళ్లకు రిజిస్టర్ మీద సంతకం పెట్టే హక్కు ఉంటుంది, అవుట్సోర్సింగ్ వాళ్ళకు హక్కు ఉండదు. మా ఇష్టం, నేను చెప్పినట్టు చేయాలా, అది చేయాలి. కొంతమంది 60 మంది కార్మికులకు 6 నెలల జీతం ఇవ్వకుండా వేధిస్తున్నాడు. అది ప్రశ్నించినందుకు, కోర్టులో కేసు పెట్టినందుకు స్పెషల్ ఫోకస్ చేసి ఆ కార్మికులను వేధించడం జరుగుతుంది. కొంతమంది అధికారుల చుట్టాలు, బంధువులకు అర్హత లేకుండా, చదువు లేకుండా, సీనియారిటీ లేకుండా వాళ్ళకు పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వెవడివి ప్రశ్నించడానికి, నీకేం అధికారం ఉంది అని వేధించి ఇంకా
అడిషనల్గా పని ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. దీని మీద మొత్తానికి చూసుకోవచ్చు వారి మున్సిపల్ కార్మికులు ఉన్న వాటర్ సమస్యలకు సంబంధించి చూసుకుంటే వారికి అందరికీ కూడా మేము ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాం. మేము 10 మంది పని చేసేది ఇద్దరితోనే పని చేపిస్తున్నారు. రెగ్యులర్ కార్మికులతో సహా మమ్మల్ని కూడా పని చేయమన్నారు. మేము సంతకాలు పెట్టాల్సింది ఏం లేదు. మీరు ఎప్పుడైనా సరే మేము మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాటర్లో దిగినప్పుడు కానీ చాలా లోతు ఉంటుంది. ఆ సమయంలో కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి వాటర్కి సంబంధించిన పని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మున్సిపల్ శాఖలో కార్మికులను డిప్యూటీ కమిషనర్ రాజేందర్ వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు ఎవరైతే ఉదయం 5 గంటల నుంచే వచ్చి సాయంత్రం 5 గంటల దాకా పని చేయాలని చెప్పి వేధింపులు గురి ప్రతి అరగంటకు ఒకసారి మీరు ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు, ఫోటోలు పెట్టాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ మహిళా కార్మికులు చెప్పండి అమ్మా, ఏమైంది అసలు మీకు? ఏంది ప్రొద్దున నుంచి వస్తారు 5 గంటల నుంచి కట్టలు పట్టుడే తప్ప కానీ మాకు ఏడ కూర్చుండేది లేదు. మళ్ళీ తిరుగుతానే ఉంటాడు ఏంబడ. ఎటు పోయిందో ఎటు పోవద్దు, బాత్రూమ్ పోవద్దు, నీళ్ళు తాగద్దు, చాయ్ తాగద్దు. ఇవన్నీ ఈయన డీసీ సార్ వచ్చిన నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది మాకైతే. అంటే మీరు 5 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటల దాకా పని చేస్తారు. అసలు మీరు ఏం పని చేస్తారు? వర్కర్గా స్వీపింగ్ చేస్తాము. రోజు ఎన్ని గంటల పని చేస్తారు? 8 గంటల పని. మీరు చెప్పండి అమ్మా, ఏమైంది అసలు మీకు? రోజు ఏమి ఇబ్బందులు అవుతుంది? ఏమి ఇబ్బంది అంటే 6 చేసే ఏరియాలో 3 చేపిస్తున్నారు. వరకు ఎక్కువ అయిపోతుంది. షిప్పింగ్ చేస్తున్నాము. అట్లాంటి మళ్ళీ ఎక్కడ పోయినా కానీ ఎటు పోయినా అమ్మ మీరు ఎటు పోయిన్లు, ఇప్పటిదాకా ఎటు పోయిన్లు అని చెప్పి ఎట్లా అంటారు. పడ్డా కానీ ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు లీవ్ ఇస్తాం మరి అని అంటలేరు. మొన్న కాలు టార్చర్ అయింది, పడ్డా అట్లనే నొప్పితోనే కాలు పనికి వస్తున్నా. మరి మీకు ఏమైందని పట్టించుకున్న వాళ్ళే లేరు అసలు. ఇట్లా సార్ మరి మీరు చెప్పండి అమ్మా, మున్సిపల్ శాఖలో మీరు రోజమ్మా మీకు కాల్కి ఏమైంది, ఎందుకు వచ్చారు ఇక్కడికి? యాక్సిడెంట్ అయింది ఇక్కడ మీటింగ్ ఉడిసే పని. ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మీకు? నాకు యాక్సిడెంట్ అయింది, నడవడానికి వస్తలేదు, నాకు ఇబ్బంది ఉంది. అధికారులు అంటే ఇప్పుడు డ్యూటీకి రమ్మంటున్నారు, నాకు నడవనికే వస్తలేదు, ఉడవనికి ఏడ వస్తాయి. నా ప్రాబ్లం ఉంది. ఇంకా 4 నెలల దాకా ఇంకా ఏం పని చేయడానికి రాదు. నాకు బెడ్ రెస్ట్ పెట్టిరు, కానీ మీటింగ్ ఉంది అని ఎట్లయినా రమ్మన్నారు. వచ్చిన నాకు లేబర్ కావాలా నా డ్యూటీ పైన. అంటే ఇస్తారా మీ అధికారులు? అట్లా ఇస్తారా లేబర్లను? ఇస్తారా? ఇవ్వాలా, ఇవ్వకుండా ఎట్లా నడుస్తే ఎట్లా? 3 పిల్లలు ఉన్నారు. మా ఆయన చనిపోయిండు, సంవత్సరమే అయింది. నాకు పరిస్థితి బాగాలేదు, అందుకే లేబర్ పెట్టినాం. నేను మంచిగా అయినా నా డ్యూటీ నేనే చేసుకుంటాను. మొత్తానికి చూసుకోవచ్చు మహిళా కార్మికులను అనేక దఫాలుగా ఏదైతే రోజువారీగా వాళ్ళు రోడ్లన్నీ ఊడుస్తూ మేము ఉదయం 5 గంటల నుంచి వస్తున్నాం. ఆ సందర్భంలో మమ్మల్ని ఏదైతే 10 మంది చేసే పని ఇద్దరితో చేపిస్తున్నారు. మనకు పని భారం అధికమవుతుంది. ఎక్కడైనా దెబ్బ తగిలి మేము ఇంటికాడ వాడుకున్న మా ప్లేస్లో ఇతర లేబర్ని పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితి. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా మీరే పని చేయాలని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఇక్కడ మహిళా కార్మికులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే కార్మికులు అనేక మంది ఉన్నారు. ఈ కార్పొరేషన్లో రోజు ఉదయం స్వీపరింగ్ అంటే రోడ్లపైన ఊడ్చే కార్మికులు అనేక మంది ఉన్నారు. మేము 10 మంది చేసే పనిని 5గురితో చేపిస్తున్నామని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా ఉదయం 5 గంటల నుంచి ప్రతి అరగంటకు ఒకసారి మీరు ఏం పని చేస్తున్నారో ఫోటోలు అప్లోడ్ చేయాలని చెప్పి కార్మికులను వేధిస్తున్నారని చెప్పి డిప్యూటీ కమిషనర్ రాజేందర్ వేధిస్తున్నారని చెప్పి ఆరోపణలు. మరోవైపు వాటర్ సెక్షన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 10 మంది పని చేసే దగ్గర 5గురితో పని చేయించడం చాలా దారుణం, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరోవైపు డ్రైవర్లకు సంబంధించి చూసుకుంటే డ్రైవర్ల సెక్షన్లో మాకు డీజిల్ ఏదైతే గల్లీలో తిరిగేటప్పుడు డీజిల్ ఎవరేజ్ రాదు, దానివల్ల రోడ్డు పైన తిరిగే వాహనాలు ఎలా డీజిల్ ఎవరేజ్ వస్తున్నాయో అదే ఎవరేజ్ ప్రకారం మీరు లెక్క కట్టాలి. మరోవైపు మా వాహనాలు రిపేర్కి వస్తే రిపేర్కి సంబంధించిన షెడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ డంపింగ్ యార్డ్లో పంక్చర్ అవుతున్నాయి. పంక్చర్ అయిన క్రమంలో పంక్చర్కి సంబంధించిన షాపులు ఏర్పాటు చేయాలని చెప్పి వారు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మున్సిపల్ శాఖలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదు. గత 35 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మమ్మల్ని అవుట్సోర్సింగ్ అంటారు, మరోవైపు కాంట్రాక్ట్ బేసిక్ అంటారు. మమ్మల్ని పూర్తిగా 35 సంవత్సరాల సర్వీస్ లేకుండానే చేస్తున్నారు. మమ్మల్ని రక్తంతో పిండి పీడించి పని చేసుకుంటున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు మాకు న్యాయం కావాలని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.